అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈరోజు చాలామంది కస్టమర్స్ ప్లాట్ కొనడానికి వెళ్తున్నారు, చూస్తున్నారు. కానీ ఆ ప్లాట్ కొన్ని అనివార్య కారణాల వల్ల తీసుకోలేకపోతున్నారు. అది ఎందుకు అలా జరుగుతుందంటే, అసలు మీరు అక్కడ డెవలప్మెంట్స్ అన్నీ వింటున్నారా? అసోసియేట్ చెప్పి క్లియర్గా వింటున్నారా? నిజంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా అనేది ఆలోచించుకోండి. నిజంగా కొనాలి, ఈరోజు కొనకపోతే రేపు కొనలేము, ఇప్పటికే చాలా లేట్ అయింది అనుకునే వాళ్ళకి బ్యాంక్ లోన్ అప్రూవల్ కూడా ఉన్నాయి. చక్కగా మంచిగా ఆ ల్యాండ్ చూసి ఆ డెవలప్మెంట్స్ అన్నీ చూసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి రెడీ అవ్వచ్చు. కానీ అందరూ చేసే తప్పు ఎక్కడ అంటే, మీరు ఒక్కళ్ళు మీ ఫ్యామిలీతో వెళ్లకుండా, వైఫ్ని తీసుకెళ్లకుండా, పేరెంట్స్ని తీసుకెళ్లకుండా, రిలేటివ్స్ని, నెక్స్ట్ ఫ్రెండ్స్ని, పక్కన ఉండే నైబర్స్ని, ఇలాంటి వాళ్ళని మీరు సైట్ విజిట్కి తీసుకెళ్తున్నారు. అంటే వాళ్ళు కొంటారా లేదా పక్కన పెడితే, మీరు కొనాలన్న ఆలోచన కూడా చెడగొడుతున్నారు. ఇది క్లియర్గా అర్థమయ్యేలాగా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ఆస్తి. ఒక ఆస్తి కొనుక్కునేటప్పుడు వాళ్ళు కొనలేనప్పుడు వాళ్ళ ఆస్తిని మనకి ఆ సైట్ విజిట్కి మన పక్కన వచ్చిన వాళ్ళు దూరం అని చెప్పొచ్చు, రేట్ ఎక్కువ అని చెప్పొచ్చు. ఇక్కడే ఎందుకు, మన పక్కన ఇంకో లేఅవుట్ ఉంది చూడండి, లేకపోతే ఇది ఓఆర్ఆర్కి దగ్గరగా ఉందని చెప్పారు కానీ 700 మీటర్స్లో ఉంది. ఇలా ఏదో ఒకటి వంక, అంటే ఆ వంకతో మిమ్మల్ని కొనకుండా చేస్తున్నారు. దానివల్ల మీరు ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతున్నారు. దయచేసి అందరూ వినండి, చెప్పుడు మాటలు వినొద్దు. మీరు మీ కళ్ళతో చూడండి, మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి, ప్లాట్ కొనుక్కోండి, భూమిని మీ పిల్లలకు వారసత్వంగా ఇవ్వండి. మరి ఒక 25 లక్షలు, 30 లక్షలు, 50 లక్షల ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ని మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే ఎందుకు చేయనిస్తారు? అర్థం చేసుకొని మీరు సైట్ విజిట్కి వెళ్ళేటప్పుడు మీరు మీ ఫ్యామిలీతోనే వెళ్ళండి, మీ ఫ్యామిలీతో చర్చించండి, 1-2-3 రోజులు ఆలోచించుకోండి. వీలుంటే అదే రోజు నచ్చితే కనుక టోకెన్ పేమెంట్ కట్టి అగ్రిమెంట్కి ఒక 10 డేస్లో వెళ్ళి ఒక నెల రోజులు 2 నెలలు టైం తీసుకొని అయినా రిజిస్ట్రేషన్ చేయించుకోండి. తప్ప మీకు అంతగా చెప్పాలనుకుంటే ఒక రిజిస్ట్రేషన్ అయినాక చెప్పుకోండి, అంతే తప్ప ముందుగా చెబితే అది మీ వల్ల కాదు ప్లాట్ కొనటం. ఇలాగ ఎంతమంది వెళ్ళి ఎన్నిసార్లు ఆగిపోయారో చూసుకోండి, ఎవరి కాళ్ళకి తెలుస్తుంది. వెళ్ళి కొనుక్కొని ఆగిపోయిన వాళ్ళు ఈ రోజు చెప్పుకుంటూ ఉంటారు, ఆ రోజు నేను ఆడు కనుక రాకపోతే నేను కొనుక్కునేవాడిని వాళ్ళ ల్యాండ్ని. మన పేరెంట్స్ని ఎంతమందిని మనం ఎన్నిసార్లు తిట్టుంటాం, మా నాన్నగారు ఆ రోజుల్లో కొనుంటే బాగుండు అని ఎన్నిసార్లు అనుకుని ఉంటాం చెప్పండి. అలాగా మీరు అనుకోకుండా ఉండాలంటే మీరు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. బాధ పెట్టుంటే క్షమించండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.